నమస్తే అండి. ఈరోజు మీకు ఒక 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చెప్పబోతున్నాను. లంచ్‌గా కూడా తీసుకోవచ్చు దీన్ని. ఉసిరికాయ పులిహోర, ఆమ్లా రైస్. దీనికోసం నేను ముందుగానే ఒక 2 కప్పుల రైస్‌ని ఉడికించేసి పెట్టుకున్నాను అన్నం వండేసుకొని. అలాగే ఒక 5 ఉసిరికాయలు, ఒక క్యారెట్, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 కప్పుల రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా మనకి. 2 కప్పుల రైస్‌ని వండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలని తురిమేసుకొని క్యారెట్టు, అల్లము, కొత్తిమీర ఇవన్నీ కూడా తురిమేసి, కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటే, బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్‌లో పల్లీలు వేసుకొని, ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని, సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇంగువ కూడా వేసేసుకొని, మనమిక దీని తర్వాత ఉసిరికాయ, క్యారెట్ ఇవన్నీ తురిమేసుకున్నాం కదా! వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ. పసుపు వేశాను, కరివేపాకు, పచ్చిమిర్చి వేశాను. ఇప్పుడు దీనిలో మనం ఉసిరికాయ తురుము, క్యారెట్ తురుము ఇవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని, మనం ముందుగా వండేసుకున్న అన్నాన్ని దీనిలో కలిపేసుకుంటే, ఫైనల్‌గా కొత్తిమీరని కూడా వేసి బాగా కలిపేసి ప్లేట్‌లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. చాలా చాలా బావుంటుంది ఉసిరికాయ పులిహోర. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. సాల్ట్ నేను ఎంతనేది చెప్పట్లేదు. మనం తినేదాన్ని బట్టి రుచికి సరిపడగా వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ, కొంతమంది కొంచెం తక్కువ తీసుకుంటారు కదా! అందుకని. ఇలాంటి చక్కటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా చేసుకుని ఎలా కుదిరింది ఏంటనేది చెప్పండి. ఇది ఉసిరికాయల సీజన్ కదా! అందుకని ఈరోజు ఇది చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.